సిరిసిల్లలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు గట్టి షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకోలేక కేటీఆర్ తంటాలు పడుతున్నారు. నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేసి 24 గంటలు కూడా గడవక ముందే ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో పాటు పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కేటీఆర్ జారీ చేసిన విప్ సైతం సొంత పార్టీ కౌన్సిలర్లు బేఖాతరు చేయడం కేటీఆర్ కు షాక్ ఇస్తోంది. ఇప్పటికే రాజీనామాలు చేసిన నేతలంతా కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సిరిసిల్లలో ఈ తిరుగుబాట్ల వ్యవహారం కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఎస్ నవీన్, కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ టార్గెట్గా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. తాజా రాజకీయ పరిణామాలు చూస్తే ఈ దిశగానే చర్చ అయితే జరుగుతూ ఉంది. పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఈ రకమైనటువంటి విశ్లేషణలే వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కేటీఆర్ను అష్టదిగ్బంధనం చేసి ఊపిరి సల్పకుండా చేసేటువంటి ఎత్తుగడలకి, వ్యూహాలకి కాంగ్రెస్ ప్రభుత్వం పదును పెట్టినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా కేసీఆర్ చుట్టూ ఇప్పుడు రాజకీయము హాటుగా మారింది. ప్రధానంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ, ఆయన సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్షికి తెరలేపినట్లుగా మనకు పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఆకర్షికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తా ఉన్నారు వరుసబెట్టి. ఇటు ముస్తాబాద్ జెడ్పీటీసీ కావచ్చు, వివిధ గ్రామాలకు మొర్రిపూర్ కావచ్చు, ఆవునూరు కావచ్చు, వెంకట్రావుపల్లికి సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు, ఒక మాజీ జెడ్పీటీసీ, అదేవిధంగా ఒక మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక అదే సమయంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా తిరుగుబాటు జెండా ఎగిరేశారు. అక్కడ దాదాపుగా 12 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగిరేసి ప్రత్యేకంగా అవిశ్వాసం, సొంత పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పైనే అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. వారు క్యాంపుకు కూడా తరలి వెళ్లారు. ఇక మరొక వైపు కేటీఆర్కు సంబంధించి తప్పుడు అఫిడవిట్, ఎన్నికల అఫిడవిట్ సమర్పించారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి హైకోర్టులో అఫిడవిట్ కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రధానంగా ఆయన తన పైన డిపెండెంట్గా ఉన్నటువంటి కుమారుడిని డిపెండెంట్గా చూపించలేదు. ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా దాచిపెట్టారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ను సమర్పించారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి కేటీఆర్ పైన అనర్హత వేటు వేయాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విధంగా ఆయన్ని అష్టదిగ్బంధనం చేసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది అనేటువంటి చర్చ అయితే ఈ పరిణామాల నేపథ్యంలో జరుగుతుంది. నిజానికి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. త్వరలోనే లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ప్రతికూల ప్రభావం లోక్సభ ఎన్నికల మీద పడకూడదని చెప్పి ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని, పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేసేటువంటి పనిలో పడింది. అందులో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ తొంటికి గాయమై శస్త్రచికిత్స చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్టీని సర్వం తానై కేటీఆర్ నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో లోక్సభ ఎన్నికల కోసము లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలను నిర్వహించారు. 17 నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ముగిశాయి. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కూడా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేసేటువంటి పనిలో కేటీఆర్ ఉన్నారు. నిన్న చేవెళ్ళ, పరిగి నియోజకవర్గాల్లో చేశారు. మొన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి సమీక్షా సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. అంతేకాకుండా పార్టీలో జరుగుతున్నటువంటి
కొన్ని ఇబ్బందుల్ని చక్కదిద్దేటువంటి పనిలో కూడా కేటీఆర్ పడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆయన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లుగా ఈ పరిణామాలను చూస్తే అర్థమవుతా ఉంది. ఒకటి సొంత పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడము, సొంత పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ఆయన సొంత ఇలాకాలో రాజీనామాలు వరుసబెట్టి చేస్తూ ఉండడము, ఇటు హైకోర్టులో ఆయన పైన కేసు, ఈ విధంగా ఆయన సొంత వ్యవహారాల్ని చక్కదిద్దడం పైనే ఆయన ఫోకస్ కేంద్రీకరించే విధంగా ఒక వ్యూహాత్మకంగా ఆయన్ని కట్టడి చేసేటువంటి ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతున్నాయనేటువంటి ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. అయితే ఈ పరిణామాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. కొంత ఇబ్బందికరంగా ఆయనకు ఈ పరిణామాలు సంక్రమిస్తూ ఉన్నాయి. సొంత నియోజకవర్గంలో ఈ పరిణామాలన్నింటినీ చక్కదిద్దుకోవడము ఆయనకు కొంత తలనొప్పిగా మారుతూ ఉంది. సో వీటిని చక్కదిద్దుకునేటువంటి పనుల్లో క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం లభించదు అనేటువంటి ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. నిజానికి ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల పైన జెండా ఎగిరేసేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడే వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉంది. దాదాపుగా 40 పైగా మున్సిపాలిటీల్లో కావచ్చు, కార్పొరేషన్లలో కావచ్చు అవిశ్వాస తీర్మానాలను కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అవిశ్వాసాలు పెట్టారు. అయితే వాటిని అడ్డుకోవడం కోసము స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ విప్లను కూడా జారీ చేస్తూ ఉన్నారు. విప్పులు జారీ చేసినప్పటికీ కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎక్కడా వాటిని పట్టించుకోవడం లేదు, బేఖాతరు చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు జెండాలు ఎగరేస్తూ ఉన్నారు, క్యాంపు రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ అయితే మొత్తానికి ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా మారాయి. మరి ఈ పరిణామాలన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎదుర్కొంటారు, ఏ విధంగా ముందుకు పోతారు అనేటువంటిది మాత్రము కొంత ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరమైనటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉంది.